శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 63వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. స్వతజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీ దతిరసతయా చంచుజడిమా తస్యేషితాంసో అమృతలహరీ ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచకధియా. జ్యోత్స్నాజాలం స్మితమేష వికసితమేవ జ్యోత్స్నా తస్యాః జాలం వితానం తవ వదనచంద్రస్య వదనమేవ చంద్రః తస్యః పిబతాం అశ్వా దయతాం చకోరాణాం పక్షి విశేషాణాం ఆసీత్ అతిరసతయా అతిమాధుర్యా చంచుజడిమా జిహ్వాజాఢ్యం అతః ते चकोराः सीतांसोः चन्द्रस्य अमृतलहरीः अमृतस्य सुधयाः उत्पेगः ज्योत्स्नामृत इत्यर्थः. आम्ररुचयः आम्ले आम्ररसे रुचिर्वां च येषां ते आम्लरुचयः पिबन्ति भक्षयन्ति स्वच्छन्दं यथेच्छं निशि निशि प्रतिनिशि ज्योत्स्नास्विति शेषः पुरुषम् अत्यर्थं काञ्चकधया ఆరణాల భ్రాంత్య. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి యొక్క ముఖవర్చస్సు యొక్క వైభవమును ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఆచార్యులు వారి భావన: ఓ జగన్మాత, నీ వదన చంద్రుని యొక్క చిరునవ్వు అనే వెన్నెలను త్రాగుచున్న చకోర పక్షులకు ఆ వెన్నెల అతి మధుర మగుట చేత వాటి నాలుకలు మాంద్యం అనగా మొద్దుబారినవి. అందువలన ఆ చకోర పక్షులు పులుపునందు కోరిక కలవై చంద్రుని యొక్క అమృతపు వెల్లువను పులిసిన అన్నపు గంజి యను భ్రాంతితో ప్రతి రాత్రి యందు తృప్తిగా త్రాగుచున్నది. ఇక అంతరార్థమేమనగా, శ్రీమాత ముఖచంద్రుని ఎందుగల మందహాస కాంతులు చంద్రకిరణముల కంటే మాధుర్యము అని ఆచార్యులు వారు బోధిస్తున్నారు. శ్రీమాత ఉపాసకులు శ్రీమాత యందు అంతర్గతంగా ధ్యానిస్తూ నిద్రాహారాలు త్యజించి శ్రీమాత ముఖ సౌందర్యమును దర్శించి తమ సహస్రార చక్రమందు గల బిందువులో గల సుధా బిందువులను గ్రోలుచు జీవిస్తారు. వీరికి ఐహిక ఆహార పదార్థములు అవసరం లేదు. అట్టి సహస్రారంలో ఉన్న సుధాసింధవే చంద్రబింబం వంటి జగన్మాత ముఖవర్చస్సు. జగన్మాత ముఖవర్చస్సు. ఈ విధంగా జగన్మాత ఉపాసకులు పగలు ఆహారం తీసుకోకుండా, రాత్రిళ్ళు నిద్రపోకుండా నిత్యం సాధనలో నిమగ్నమై ఉంటారు.
ఇలా చకోర పక్షుల వలె ఉన్న కొందరు ఉపాసకులు మళ్ళీ భూలోకంలో జన్మించాలనే జన్మాంతర వాసనలు పోకపోతే భూలోకంలో దేవి ఉపాసకులుగా జన్మించి ఇక్కడ భూలోకపు ప్రజల మధ్య నిలచి కొంత పులుపు గంజి రసాన్ని త్రాగి శాశ్వత మోక్షమునకు దూరమవుతారు అని ఆచార్యుల వారి అంతరార్థం. ఇలా కాకుండా శాశ్వతంగా శ్రీమాత చరణముల యందు తదేకాగ్ర మనస్సు నిలిపి మళ్ళీ పులుపు గంజి అన్నపు రసం త్రాగి క్రింద స్థాయికి దిగజారకుండా ఉండాలని శ్రీమాతను ప్రార్థిద్దాం. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చయన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.